తాడేపల్లి మంగళగిరిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బర్త్డే వేడుకలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజును మంగళగిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు కంతేటి జీవన్ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేతలు కె పున్నారావు, కూర్మాల రాధిక, దామర్ల వరప్రసాద్, కురగంటి చిక్కయ్య, కొసనం శివ, గిరి, బొడ్డు రామారావు, మల్లవరపు దానియేలు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ సేవలను స్మరించుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు మంగళగిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దల సమక్షంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక మహిళకు ఇచ్చిన గౌరవం, ఇందిరాగాంధీ గారికి ఇచ్చిన గౌరవం, శ్రీమతి సోనియా గాంధీ గారికి ఇచ్చిన గౌరవం. కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ అయితే కానీ, బీజేపీ పార్టీ అయితే కానీ, జనసేన పార్టీ అయితే కానీ, వైసీపీ పార్టీ అయితే కానీ మహిళలకు ఇచ్చిన గౌరవం ఎట్లా ఉంది అని అంటే, ఎంఎస్ఎంఈ దళిత పారిశ్రామికవేత్తలకు రావాల్సిన ఇన్సెంటివ్స్ కొన్ని వందల కోట్ల రూపాయల నిధులు ఆపేసి ఎస్సీ ఎస్టీలు అని చిన్న చూపు చూసి 2021-22లో ఏదైతే ఇన్సెంటివ్స్ రావాల్సిన దళితులకు ఆపేసి 2025లో ఆ ఇన్సెంటివ్స్ వచ్చాయి అని అంటే, అది కొత్తగా నియామకమైన పేర్లకు వచ్చాయి అంటే ఎంత దురదృష్టం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏదో చిన్న చితక అన్నలాంటి సీనియర్ నాయకులే కనపడుతున్నారు అనుకోమాకండి. ఒక చినుకు మారి పెద్ద తుఫానుగా వచ్చే సమయం ఆసన్నమైంది. ప్రజల పక్షాన, ప్రజలను మీరు ఏ విధమైన ఇబ్బందులు పెట్టినా ప్రజల పక్షాన పోరాడటానికి నేను ఒక్కడైనా కానీ సరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము నిలబడతాం. ప్రజలకు న్యాయం జరిగే విధంగా, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకునే విధంగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఈరోజు మంగళగిరి పట్టణ కార్యాలయంలో సోనియా గాంధీ గారి పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నాం. వేడుకలు పెద్దల సమక్షంలో సోనియా గాంధీ గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీని ఇంతవరకు బలోపేతంగా చేసి, ఇందిరాగాంధీ గారి వంశంలో కోడలుగా నిలబడి, రాజీవ్ గాంధీ గారి భార్యగా నిలబడి 2 నవరత్నాలు లాంటి మంచి పిల్లల్ని ఇచ్చారు రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని. నాయకత్వం ఇప్పుడు వరకు అవి వెనకాల నుండి నడిపిస్తూ ఉంది. అలాగే మల్లికార్జున ఖర్గే గారిని కూడా కుల వివక్ష లేకుండా ఆయన్ని జాతీయంగా ఒక అధ్యక్షుడిగా నిలబెట్టారు. కాంగ్రెస్ పార్టీకే సాధ్యం ఇదంతా. కాంగ్రెస్ పార్టీ త్వరలో 2029లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, బలహీన పడకుండా బలపడుతుంది. అన్ని దేశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ వీస్తున్నాయి గాళ్ళు. అలాగే ప్రధాని అవబోతున్నారు రాహుల్ గాంధీ గారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా పార్టీ పెద్దలందరూ కూడా, అట్లాగే జీవన్ సాగర్ మేడం గారు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఆమె ఇందిరాగాంధీ గారి కోళ్ళగా ఈ భారతదేశంలో అడుగుపెట్టి, రాజీవ్ గాంధీ గారి సతీమణిగా ఇందిరాగాంధీ కోళ్ళగా ఈ దేశానికి ఆమె భారతదేశంలో కట్టుబడి భారతదేశం స్త్రీలాగా గర్వంగా చెప్పుకునే విధానాలుగా ఈ రాష్ట్రాన్ని ఏదో విభజించిందనే ఫీలింగ్తో జనం ఉన్నారు. కానీ ఏ కుటుంబ సభ్యులు ఎడబడకుండా ఉంటున్నారు? అన్నదమ్ములు ఎడబడరా? బాధ్యతగా అన్నదమ్ముల్ని తండ్రిగా బాధ్యతగా విభజించడా? ఎవరు భాగస్వామ్యాలు చేయరా? రాష్ట్రాన్ని విభజించిందని ఏదో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకొని సంపాదించుకొని పక్క పార్టీలకు వెళ్ళి ఎన్నో రకాలుగా ఈ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోయారు చాలామంది. మా మంగళగిరిలో మరీ ఘోరంగా మాకు పార్టీ ఆఫీస్ కూడా చేయకుండా కూడా కాంగ్రెస్ పార్టీను అభివృద్ధి చేసుకుంటానికి కూడా ఇక్కడ ఆఫీస్ అనేది కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పదవులు అనుమతించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆస్తులను కూడా దోసుకొని వెళ్ళిపోయారు. ఇలా రోజున మాకు ఇలా కాంగ్రెస్ పార్టీకి చాలా బాధాకరమైన విధానం మంగళగిరిలో చెప్పుకోవడానికి. అయినా కానీ మేము కష్టపడుతున్నాం. ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతంకి టౌన్ అధ్యక్షుడిగా జీవన్ సాగర్ కూడా చాలా కృషి చేస్తున్నాడు. ఆమె అడుగుజాడలో మేము నడుస్తామని చెప్పి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవడానికి కోసమే మేము కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడం కోసం ముందుకొస్తున్నాం.